హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం బెంగళూరుకు దగ్గరలో ఉన్న ఆదియోగి చిక్బల్పూర్ని విజిట్ చేద్దాం. నేచర్ మధ్యలో ఉన్న ఈ డివైన్ ప్లేస్ పీస్ అండ్ పాజిటివిటీ కోసం పర్ఫెక్ట్ డెస్టినేషన్. మరి లేట్ చేయకుండా లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ మ్యాగ్నిఫిసెంట్ ప్లేస్ టుగెదర్. నా ట్రావెల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఆదియోగి చిక్బల్పూర్ బెంగళూరు నుండి అప్రాక్సిమేట్లీ 60 to 65 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కార్లో అరౌండ్ 1 to 1.5 అవర్స్ జర్నీ పడుతుంది. ఇక్కడ ఎంట్రీ ఫ్రీ అండ్ పార్కింగ్ ఫెసిలిటీస్ ఆల్సో అవైలబుల్. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు ఓపెన్లో ఉంటుంది. వీకెండ్ కన్నా వీక్ డేస్లో విజిట్ చేస్తే పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే వీక్ డేస్లో చాలా రష్గా ఉంటుంది. మీరు ఫోటోగ్రఫీ లవర్ అయినా, ఫ్యామిలీతో ఔటింగ్ ప్లాన్ చేస్తున్నా, లేదా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా, ఆదియోగి ఈజ్ ఏ పర్ఫెక్ట్ డెస్టినేషన్. మన ముందు కనిపిస్తున్న ఈ మెజెస్టిక్ ఆదియోగి స్టాచ్యూ 112 feet హైట్లో ఉంది. ఈ నంబర్ 112కి చాలా స్పెషల్ మీనింగ్ ఉంది. యోగా ట్రెడిషన్ ప్రకారం ఆదియోగి సప్త ఋషులకు మోక్షం పొందడానికి 112 మార్గాల్ని బోధించారని సింబాలిజం. ఆదియోగి అంటే ద ఫస్ట్ యోగి. యోగాని ప్రపంచానికి అందించిన మొదటి గురువుగా లార్డ్ శివాని ఆదియోగి అని పిలుస్తారు. ఈ స్టాచ్యూ ఇషా ఫౌండేషన్ సద్గురు విజన్లో చిక్బల్పూర్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ప్లేస్ మెడిటేషన్, ఇన్నర్ పీస్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ కోసం థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ మాత్రమే కాదు, పక్కనే ఉన్న యోగేశ్వర లింగ కూడా చాలా పవర్ఫుల్ స్పిరిచువల్ స్పేస్ అని నమ్ముతారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. చుట్టూ గ్రీన్ హిల్స్, ఫ్రెష్ ఎయిర్ అండ్ కామ్ సరౌండింగ్స్ మీ మైండ్ని కంప్లీట్గా రిలాక్స్ చేస్తాయి. ఈవినింగ్ 7 PM జరిగే ఆదియోగి దివ్య దర్శనం లైట్ అండ్ ప్రొజెక్షన్ షో మిస్ అవ్వకండి. స్టాచ్యూ మీద బ్యూటిఫుల్ విజువల్స్తో ఆదియోగి స్టోరీని ప్రజెంట్ చేస్తారు. చాలా మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆదియోగి ఫేస్ని అబ్జర్వ్ చేస్తే, ఆ సైలెన్స్, ఆ స్మైల్, ఆ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూస్తే మన థాట్స్ అన్నీ కొన్ని నిమిషాలు ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అదే ఆదియోగి యొక్క గ్రేట్నెస్. ఇక్కడ మెడిటేషన్ చేయడానికి స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి. ఈవెన్ మీరు మెడిటేషన్ చేయకపోయినా కూడా కొన్ని మినిట్స్ సైలెంట్గా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తే చాలు. విల్ డెఫినెట్లీ ఫీల్ రిలాక్స్డ్ అండ్ రిఫ్రెష్డ్. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఆదియోగి స్టాచ్యూ బ్లాక్ కలర్లో డిజైన్ చేయడం వెనుక కూడా ఒక సింబాలిజం ఉంది. బ్లాక్ కలర్ రిప్రజెంట్స్ ద ఇన్ఫైనైట్ యూనివర్స్. శివాని కూడా ద ఇన్ఫైనైట్ అని డిస్క్రైబ్ చేస్తారు. అందుకే ఈ స్టాచ్యూకి ఆ మెజెస్టిక్ బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.